ఒక స్పెషల్ బెస్ట్ కపుల్ ఉన్నారండి మనతోని. వాళ్ళు ఎవరంటే ప్రపోజ్ ఎవరు చేశారు? నాని ప్రపోజ్ చేశాడు. మళ్ళీ నన్ను అనుకునేగలరు. చూసారా, ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే ఏమో తెలియదు, అనవసరంగా ప్రపోజ్ చేశాను ఫీలింగ్ వస్తుంది క్వశ్చన్ అడిగిన తర్వాత. ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఎందుకు ఉదాహరణ, ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మరి? 20. డేట్ గుర్తుందా కనీసం? నవంబర్ 31. సారీ అక్టోబర్ 31. అవును, మీ పెళ్లి చాలా ఇష్యూస్ తో జరిగాయంట, ఎంతవరకు నిజం అది? అవును నిజం, చాలా ఇష్యూస్. అంటే ఇష్యూస్ అంటే ఏం లేదు, వీళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి రిలేటివ్స్ క్యాస్ట్ ఫీలింగ్ అంటూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో. మీ కొడుకు అండ్ కోడలి గ్రోత్ ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా లవ్ చేసుకున్నారు, నేను హ్యాపీగా పెళ్లి చేసేసిన. నేనైతే సపోర్ట్ బాగానే చేస్తా, ఈయనకంటే ఎక్కువ ఇంకా చేస్తా. ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకోవడం బెస్ట్ గిఫ్ట్ అన్న ఫీలింగ్. అంటే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వేరే, ఒక అమ్మాయి. బట్ అబ్బాయి సక్సెస్ కాముందుకే పెళ్లి ఇంట్లో వాళ్ళందరూ నొప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవడం అనేది అంత నమ్మింది కదా, సో అదే బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతాను నేను. యాక్చువల్లీ నాకు ఒక విషయం తెలిసింది నీ గురించి. నువ్వు డాక్టర్ కావాల్సినోడివి, జాను కోసం యాక్టర్ అయ్యావంట. లేదు, యాక్చువల్లీ నేను డాక్టర్ అంటే డిఎంఎల్టీ చేశాను, డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఏదో ఒక అలా వెళ్దాము అనుకున్నాను. బట్ ఆ టైంలో యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి హైదరాబాద్కి వచ్చేసి జాను చూసి అలా అటు వెళ్ళిపోయి, ఆ టైంలో నేను ఫోటోగ్రఫీ చేస్తుండే, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ యాక్చువల్లీ నేను. సో చేసుకుంటూ జాను చూసి టిక్టాక్ వీడియోస్ చేసుకుంటూ అలా పరిచయం అయ్యి అలా వెళ్ళిపోయింది రూట్. అవును, అసలు ఆ బర్త్డే పార్టీ ఎవరిది? అది యాక్చువల్గా పప్పీ క్యూట్, ఇది పప్పీ అని ఉంటుండే మా ఫ్రెండ్ తనది. యాక్చువల్గా తను నాకు ఫ్రెండ్ కాదు, తినకు తన ఫ్రెండ్. అయితే తిని ఇన్వైట్ చేసింది. అయితే తను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇన్వైట్ చేస్తే సరే పుక్కట్లోకి ఈవినింగ్ ఫుడ్ వస్తుంది కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ గారితో వెళ్ళిపోయి అట్లా టైం చిల్ అవుతుంది అని చెప్పి నేను వెళ్ళిపోయా. సో అక్కడ ఈమె పరిచయం అయింది. ఓకే, అంటే మీ ఫ్రెండ్ తను ఎవరో ఫ్రెండ్ పిలిచారు కదా, ఫ్రెండ్ తినడానికి వెళ్తే అలా అయిపోయింది అనమాట. టిక్ టాక్ స్టార్ట్ చేసావు అంటే ఇప్పుడు ఏదో సరదాకి టైం పాస్కి అందరు చేస్తున్నారు కదా ఫోన్ పట్టుకొని, అందరు నా వీడియోస్ చూస్తారు కదా అని చెప్పి అనుకొని స్టార్ట్ చేసావా, లేదంటే సీరియస్గా తీసుకొని టిక్ టాక్ని నేను యాక్టర్ అయిపోదాం లేదంటే ప్యాషన్గా టిక్ టాక్ని ఎంచుకున్నావా? అంటే నాకు ఏం తెలియదు అప్పుడు, అంటే ఇలా ఫేమ్ వస్తుంది ఇవన్నీ నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో ఉన్న ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫేమ్లో ఉండండి ఆ టైంలో. సో ఎక్కడికైనా పోతుంటే గుర్తుపట్టి వాళ్ళకంటూ ఒక మంచి ఐడెంటిఫై ఇచ్చుకుంటూ వాళ్ళతో సెల్ఫీస్ దిగడం అవి నేను గమనించాను, పక్కన జరిగింది. సో ఆ టైంలో నేను వాళ్ళతో పాటు ఉండడం వల్ల నేను టిక్టాక్ వీడియోస్ వాళ్ళతో పాటు ఉండడం వల్ల చేయడం జరిగింది. సో అట్లా చేశాను. ఆ తర్వాత ఓకే ఎప్పటికైనా సరే ఒక మంచి ఫాలోవర్స్ రావాలి, మనకు కూడా గుర్తుండాలని చేశాను తప్ప అదేదో దాని మీద ఫోకస్ చేయలేదు. అప్పటికి ఫోటోగ్రఫీ వర్క్ చేసుకుంటూ నేను చేస్తుండే. సో ఇక టైం నాకేంటంటే ఫోటోగ్రఫీ వర్క్ అంటే ఓన్లీ మార్చ్ సీజన్లోనే నాకు ఈవెంట్స్ ఉంటే, నార్మల్ టైంలో ఖాళీ అయ్యా. సో ఇక అటు ఖాళీ టైం మొత్తం నేను టిక్టాక్ మీద పెట్టాను. సో అలా ఫేమ్ వచ్చింది. ఓకే, మరి నీకు అంటే ఫ్రెండ్స్ని చూసి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు కాబట్టి ఓకే, మరి జానుకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఏ పాయింట్లో ఇంట్రెస్ట్ కలిగించావు మరి? అంటే జాను తనకి కూడా ఇష్టమేనా లేకపోతే నువ్వు క్రియేట్ చేసావా? తనకి ఇష్టం లేదు. తను యాక్చువల్గా చెప్పాలా, నువ్వు చెప్తావు? నాకు యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదండి. టిక్ టాక్ అనేది అప్పుడు నాకు నార్మల్గా అంత టైం పాస్ చేసుకోవాలి అంతే. ఇంకోటి నాకు బెస్ట్ అంటే ఏంటంటే ఇటు సైడ్ తిరిగి చేసేదాన్ని, హెయిర్ ఒకటే కనిపించేది అవతల వాళ్ళకి. సో నేను ఇక్కడ
ఇలా చేసినా సరిపోద్ది. ఈ అబ్బాయి ఒక్కడు యాక్టింగ్ చేస్తే చాలన్నమాట అప్పుడు. సో, అందుకని కొంచెం సర్లే హెల్ప్ చేద్దాం అని అక్కడ ఇలానే తిరిగి ఉండేదాన్ని. ఇక్కడ ఏదేదో మాట్లాడేసేదాన్ని అంతే. డైలాగ్ చెప్పు అన్నా వేరేది మేము మాట్లాడుకుంటుంటే తను అప్పుడు ఎయిర్ హోస్టెస్ చేస్తుండే. సో ఆ జాబ్ ట్రైనింగ్స్ లో ఉంటుండే. సో తనకు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి నేను వీడియోస్ చేసుకుని వచ్చేటోడిని. ఇద్దరిది సేమ్ ప్లేసా మీ ఇద్దరిది? నేను అప్పుడు హైదరాబాద్ లో నేను ఉండేప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ లో ఉండేటోడిని. తను నాగోల్లో ఉంటుండే. అసలు బర్త్డే పార్టీ ఎక్కడ జరిగింది? బర్త్డే పార్టీ అది ఎక్కడ? సారీ ఈసీఎల్ సైడ్. సో ఒక బర్త్డే పార్టీ మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసింది. బట్ మంచిగా జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు ఆలోచిస్తే మంచి జరిగింది ఆ రోజు జాను నిలవడం వల్ల అనిపిస్తుంది. ఓకే, ఒకసారి నువ్వు ఎలా ప్రపోజ్ చేసావో, ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏం మెసేజ్ పెట్టావో ఒకసారి మా అందరికి. అంటే నేను స్టార్టింగ్ తినని బ్లాక్ డ్రెస్ లో చూస్తుండే. సో తన టిక్ టాక్ ఐడి ఎవరో అమ్మాయి, వేరే అమ్మాయి తనతో పాటు చేస్తుంటే, సో నేను ఆ అకౌంట్ లోకి వెళ్ళి ఆమె నుంచి ఈమె అకౌంట్ లో ఫాలో లిస్ట్ లో ఉంటారు కదా, సో అందులో చూసి తన టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మెసేజ్ చేశాను. సో హాయ్ అని పెట్టాను. హాయ్ అని పెడితే రిప్లై రాలే. సో నేను చూశాను బ్లాక్ డ్రెస్ లో ఒక ఏంజల్ అది అని కొంచెం ఫ్లడ్ డైలాగ్స్. బ్లాక్ డ్రెస్ లో ఏంజలా? బ్లాక్ డ్రెస్ లో దయ్యాలు ఉంటాయి, వైట్ డ్రెస్ లో ఏంజల్ ఉంటుంది. నేను ఏంజల్ అని చేసి పెట్టంగానే ఎవరో అమ్మాయిని అడిగింది. యాక్చువల్లీ వేరే అమ్మాయి కోసం అడుగుతుందని చెప్పి అనుకుని అప్పుడు రిప్లై ఇచ్చింది. తర్వాత అది నువ్వే అని చెప్పి అలా మెసేజ్ చేసి. కాదు జాను, ఒక క్వశ్చన్. మరి అబ్బాయి అప్పటికి ఇంకా జాబ్ చేయట్లేడు, ఏం లేదు అంటే, ఎవరో అందరిలో ఒక పాయింట్ నచ్చుతుంది. ఏ మనిషిలో అయినా సర్టెన్ పాయింట్ అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. మరి నీకు నానిలో నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఇంప్రెస్ చేశాడు, దాంతోపాటు ఓవర్ కేరింగ్ కూడా ఎక్కువ. సో అమ్మాయిలు ఎక్కువ కేరింగ్కే కదా పడిపోతారు. సో అందుకని నేను యాక్చువల్గా నాకు తెలీదు ఏం జాబ్ చేస్తాడు, ఎలా లవ్ చేశాను కానీ ఏం జాబ్ చేస్తాడు అనేది క్లియర్గా తెలీదు. ఫోటోగ్రఫీ ఇది కూడా నాకు అప్పుడు తెలీదు. కాకపోతే చాలా నేనేమో బాగా అరుస్తా, అతను చాలా సైలెంట్. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది మా వాయిస్. ఇంట్రోవర్ట్, నువ్వు ఎక్స్ట్రోవర్ట్, సరిపోయింది ఇద్దరికి. మరి ఇంట్లో ఎక్కువగా ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది? జానుదే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే కొన్ని విషయంలో ఎక్కువ విషయంలో జాను ఉంటుంది, కొన్ని విషయంలో నాది ఉంటుంది. ఎవరు కేరింగ్ ఎక్కువ? కేరింగ్ అంటే ఇద్దరికి ఉంటుంది. నిన్ను తను కేర్ చేస్తాడు, తను. సరే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏమని మెసేజ్ పెట్టావు ప్రపోజ్ చేసినప్పుడు? హాయ్ అని పెట్టాను. ఏంజల్. ఓకే, అది బ్లాక్ డ్రెస్ ఏంజల్ ఒక అమ్మాయింది. ప్రపోజ్ చేసినప్పుడు ఇదే డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పాను. చెప్తే యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి అంటే ఏంటి అన్నది ఆల్రెడీ తెలుసు. నేను ఏం చెప్దాం అనుకుంటున్నా తెలిసిపోతుంది, వీపుకు తగులుతుంది వాళ్ళకి. ఒక అబ్బాయి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు అని అంటే ఇదే అని తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫోన్ అయినా మెసేజ్ లో అయినా బ్లష్ అనేది వస్తుంది. బట్ కాల్లో కానీ మెసేజ్ లో కానీ ఏంటి నన్ను లవ్ చేస్తున్నావా ఇలాంటిది అవుతూ ఉంటది. లోపల హ్యాపీనెస్, బయట మాత్రం కోపం కనిపిస్తుంది. అంతే కదా జాను? అంతే. యాక్చువల్గా అక్కడ ఇంకా నేనని కన్ఫర్మ్ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు అంటే ఫస్ట్ బ్లాక్ ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ ఇష్టపడతారు బ్లాక్ ని. సో ఏ పార్టీకైనా అక్కడ చాలా మంది వచ్చారు, నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉండే బ్లాక్ డ్రెస్ లో. ఇంకా ఎవరిను ఫ్లడ్ చేయడానికి నన్ను అడుగుతున్నాడేమో అని నేను ఆ విధంగా కూడా అంత క్లారిటీ లేనప్పుడు ఏమో అట్లా అడిగినా బాగుంటుండే. నాకు డౌట్, ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఎందుకు? ఉదాహరణ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫ్లడ్ చేసా కదా. అయితే పెళ్లి తర్వాత ఎవరినైనా ఫ్లడ్ చేసావా? పెళ్లి తర్వాత ఫ్లడ్ అంటే చేశాను. బట్ ఏంటి అంటే అర్థమైపోయింది పడరు, ఎంత వేస్ట్ పంచాయతీ అని. పడరనా లేకపోతే చెప్పడం ఇష్టం లేదనా పక్కన? లేదు అట్లే లేదు, తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు జానుకి. లేదు అలా ఏం చేయలేదు. అంటే మనకి అవసరం అంటే స్టార్టింగ్ లో నార్మల్గా ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆ ఛాన్స్ కూడా ఇచ్చేది కాదు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఫస్ట్ వేసేసుకుని ఉండే. సో ఇది మనకి సెట్ కాదు, జాను తాట తీస్తుంది అర్థమైపోయి సైలెంట్. జానుతో పెట్టుకున్నావు అంటే నిజంగానే తోలు తీస్తుంది ఆమె. అప్పటి నుంచి